హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రియల్మీ నార్జో 60 సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. సో వీటిని ఈరోజు మనం అన్బాక్స్ అయితే చేద్దాం. సో నా దగ్గర రియల్మీ నార్జో 60 అండ్ 60 ప్రో ఈ రెండు మొబైల్స్ అయితే ఉన్నాయి. ముందుగా మనం నార్జో 60 అన్బాక్స్ చేద్దాం. ఆ తర్వాత 60 ప్రో రేపు అయితే అన్బాక్స్ మన ఛానల్లో వస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకి బాక్స్ అయితే ఎప్పుడు రియల్మీ నార్జోలో తీసుకొచ్చే అవే బాక్స్ కలర్లో అయితే తీసుకొచ్చింది. ఫాంట్ మాత్రం డిఫరెంట్గా ఉంది. ఈసారి ఫాంట్ డిజైనర్కి ఎక్కువగా డబ్బులు ఇచ్చినట్టుగా లేరు. సో 60 ప్రో అని చెప్పి చాలా సింపుల్గా అయితే ఉందన్నమాట. ఇక బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. అన్బాక్స్ చేస్తూ మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మార్స్ ఆరెంజ్ అని చెప్పేసి కలర్ వేరియంట్ అయితే రాసింది. 12GB 1TB వేరియంట్ 1TB వేరియంట్ తీసుకొచ్చారు ఇందులో. తర్వాత ఇక్కడ 5G బ్యాండ్స్ కూడా అయితే మెన్షన్ చేస్తున్నాయి. ఇంకా ఇక్కడ చూస్తే మన ఎంఆర్పి ప్రైస్ అయితే లేదు, తీసేశారు. ఇక ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేసే టైంకి ఈ మొబైల్ ప్రైస్ ఎంత అనేది నాకు తెలియదు. మేబీ నేను అనుకోవడం ఇందులో మనకి సింగిల్ వేరియంట్ రావచ్చు, 1TB వేరియంట్. ఈ మొబైల్ ప్రైస్ 30,000 రూపాయల లోపు ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. లాంచ్ ఆఫర్స్ ఫస్ట్ సేల్ వచ్చేసరికి దీనికి 1,500 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అలాగే ఎక్స్టెండ్ వారంటీ ఇంకో 6 మంత్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1 year వారంటీ ఉంటుంది కదా, ఇది కాకుండా ఇంకో 6 మంత్స్ అయితే మీకు వారంటీ అయితే ఈ మొబైల్కి ఇస్తున్నారనమాట. ఇక బాక్స్ ఓపెన్ చేద్దాం. బూమ్. సో బాక్స్ ఓపెన్ చేస్తే తెలిసిందేగా మరో బాక్స్ అయితే ఉంది. సో ఈ బాక్స్లో ఎప్పుడు వీళ్ళు ఇచ్చే అవే ఉంటాయి. ఒక సిమ్ టూల్, క్విక్ స్టార్ట్ గైడ్, అలాగే సేఫ్టీ గైడ్, ఒక బ్యాక్ కేసుని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ట్రాన్స్పరెంట్ కేసు అనమాట, TPU కేసు. కంప్లీట్ ట్రాన్స్పరెంట్ ఇచ్చారు. సో మనకి గ్రే షేడ్ ఇలాగైతే ఏమేమి లేదు, ఇది ఒక మంచి విషయం. సో ఇలా తీసుకొస్తే మనకి లుక్ పాడవదు అనమాట. ఇంకా ఇక్కడ చూస్తే నార్జో 60 ప్రో అయితే కనిపిస్తుంది. సో మొబైల్ చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది? రీసెంట్గానే మనం రియల్మీ 11 ప్రో అండ్ 11 ప్రో ప్లస్ అన్బాక్స్ చేసాం కదా, సేమ్ అదే డిజైన్. కాకపోతే దానికి సెంటర్లో మనకి జిప్ లాంటి డిజైన్ ఇచ్చారు, దీనికైతే ఇవ్వలేదు. కలర్ అయితే బాగుంది, ఆరెంజ్ కలర్. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఒక 80 వాట్ ట్రావెల్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మొబైల్ వచ్చేసరికి మీకు 67 వాట్కే సపోర్ట్ చేస్తుంది, బట్ వచ్చేసరికి వీళ్ళు 85 వాట్ని అయితే ఇస్తున్నారనమాట. ఇక ఫైనల్గా ఒక టైప్ సి కేబుల్ని అయితే ఇస్తున్నారు. ఇంక ఇవే మనకి బాక్స్లో ఉండేవి. మొబైల్ అయితే బ్యాక్ సైడ్ ఇక్కడ చెప్పాను కదా, నార్జో డిజైన్డ్ బై రియల్మీ అని చెప్పేసి రాస్తుంది. ఆరెంజ్ కలర్ చూడడానికి మనకి కలర్ కూడా అట్రాక్టివ్గానే ఉంది. సో బ్యాక్ సైడ్ ఇదంతా మనకి వేగన్ లెదర్తో అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ బ్లాక్ స్టిక్ ఉంటుంది, ప్లాస్టిక్ మీద వీరు లెదర్ని అయితే స్టిక్ చేస్తారు. సో ఇక్కడ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. కెమెరా సెటప్ చూడడానికి ట్రిపుల్ కెమెరా సెటప్ లాగా ఉన్న ఇది డ్యూయల్ కెమెరా సెటప్పే. 100 మెగాపిక్సెల్ అని చెప్పి రాస్తుంది. అలాగే ఫ్లాష్ లైట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక చుట్టూ ఫ్రేమ్ ఇది మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే వస్తుంది, బట్ ఒకసారి మెటల్ ఫీల్ అయితే కలుగుతుంది. ఫ్రేమ్ కూడా గోల్డెన్ ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బాగుంది ఫ్రేమ్ చూడడానికి. ఇక ఇక్కడ పవర్ బటన్, అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, అలాగే సెకండరీ స్పీకర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా లెఫ్ట్ సైడ్ ఏం లేదు, కంప్లీట్ ప్లేన్ అనమాట. ఇక బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ స్లాట్ ఉంది. ఇక సిమ్ స్లాట్ చూస్తే ఇది మీకు డ్యూయల్ సిమ్తో అయితే వస్తుంది అనమాట. అంటే మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఇందులో ఉండదు. సిమ్ స్లాట్కి మీకు గ్యాస్ కిట్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మొబైల్ అయితే ఎటువంటి IP రేటింగ్ అయితే ఉండదు అనమాట, బట్ ఒకసారికి సేఫ్టీకి వీళ్ళు గ్యాస్ కిట్ని కూడా ఇస్తున్నారు. ఇక బ్యాక్ కేస్ వేస్తే మొబైల్ లుక్ అయితే ఏమీ పాడవట్లేదు. బ్యాక్ కేస్ వేసే వాడేసుకోవచ్చు. సో నేను సెటప్ అంతా కంప్లీట్ చేసి కొన్ని రోజులు యూజ్ చేసి మీకు మళ్ళీ చూపిస్తాను. ఇక ఈ మొబైల్ కంప్లీట్ రియల్మీ 11 ప్రో మొబైల్ ఉంది కదా, అదే మొబైల్ రీబ్రాండ్ చేసి వీళ్ళు నార్జో 60 ప్రో పేరు మీద అయితే తీసుకొచ్చారనమాట. స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ అన్ని మీకు సేమే అయితే ఉంటాయి. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే 11 ప్రో వీడియో మన ఛానల్లో ఉంది, పైన కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడి నుంచి అయితే ఆ వీడియో చూడగలరు. సో ఇంకా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు క్విక్గా చెప్పేస్తాను అనమాట, ఎందుకంటే అవి ఇవి ఒకేలాగా ఉంటాయి కాబట్టి. అలాగే ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ రివ్యూ కూడా మీకు ఇస్తాను. ఈ మొబైల్ తీసుకోవచ్చా 11 ప్రో తీసుకోవచ్చు అనే రివ్యూ అయితే మీకు త్వరలో మన ఛానల్లో వస్తుంది. సో ఈ మొబైల్ మీకు 6.7 ఇంచెస్ OLED డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ HD కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఇది మనకి 10-bit డిస్ప్లే, అంటే 1 బిలియన్ కలర్స్ అయితే ఉంటాయి. అలాగే HDR10+ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. 360 Hz వరకు మనకి టచ్ శాంపుల్ రేట్ అయితే ఉంటుంది అనమాట. మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి 800 ఉంటే పీక్ బ్రైట్నెస్ నిట్స్ 950 అయితే ఉంటాయి. అలాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ ఉంటుంది. వైడ్ 1 L1 సపోర్ట్ కూడా అయితే ఈ మొబైల్ చేస్తుంది. ఇక ఈ మొబైల్ స్క్రీన్ టు బాడీ రేషియో మీకు 90.5% ఉండటం వల్ల డిస్ప్లే అయితే మాత్రం చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంటుంది. డిస్ప్లే మీకు కరువు తిరిగి కూడా ఉంటుంది కాబట్టి నార్వో బెజల్స్ తో అయితే ఈ మొబైల్ వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇక హార్డ్వేర్ లో మీకు ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. హై రిస్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. ఇక టోటల్ సెన్సార్స్ మీకు 32 సెన్సార్స్ అయితే ఈ మొబైల్ లో ఉంటాయి. ఇక ఫింగర్ ప్రింట్ మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో అయితే వస్తుంది అనమాట. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. అలాగే ఫేస్ అన్లాక్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. రెండు మీకు యాక్యురసీ అండ్ స్పీడ్ కూడా బాగుంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ని యూజ్ చేసి మీరు హార్ట్ రేట్ ను మానిటర్ కూడా అయితే చేయొచ్చు. ఇక స్టోరేజ్ టైప్ మీకు UFS 3.1 తో వస్తే, ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్ లోని ప్రాసెసర్ మీకు MediaTek Dimensity 7050 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. ఇది 6 nanometer బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మనకి
హెవీ గేమ్స్ కూడా చాలా ఈజీగానే హ్యాండిల్ చేయగలదు. ఇక సాఫ్ట్వేర్ మీకు రియల్మీ UI 4.0 ఆండ్రాయిడ్ 13 తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. బ్లోట్వేర్ అయితే చాలా ఉంటుంది, వద్దనుకుంటే మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక బిల్ట్ ఇన్ కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. సో బట్ ఒకసారి మీరు కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకైతే తెలిసిపోతుంది. ఇక రేర్ సెట్ కెమెరా మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 100 మెగాపిక్సెల్, అపర్చర్ 1.8 తో వస్తుంది. ఇది మనకు OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మనకి రేర్ సైడ్ కెమెరాకి అయితే ఉంటుంది. ఇంకో సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, ఇది డెప్త్ సెన్సార్. ఇంకా ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K లో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p లో వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు అనమాట. సో కెమెరాకి సంబంధించిన రివ్యూ కూడా నేను ఫుల్ రివ్యూలు అయితే ఇస్తాను. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ 5G కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే Wi-Fi 6 సపోర్ట్ ఉంది. డ్యూయల్ 5G సిమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 2 సిమ్ కార్డులు మీరు 5G అయితే యూజ్ చేయొచ్చు. బ్లూటూత్ 5.2 తో వస్తుంది. NFC సపోర్ట్ మీకు ఇందులో ఉండదు. ఇంకా బ్యాటరీ చూస్తే మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు 80 వాట్ ట్రావెల్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ కేసును కూడా అయితే వీళ్ళు వేస్తున్నారు. అలాగే ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా అయితే దీనికి ఉందన్నమాట. ఇక ఓవరాల్ గా చెప్పాలనుకుంటే మొబైల్ అయితే ప్రైస్ ని బట్టి మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే త్వరలో మన ఛానల్లో ఉంటుంది. అక్కడ మిగిలిన డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. అంటే ఈ మొబైల్ మనకి 11 Pro మొబైల్ రెండు ఒకటే. సో ఏ మొబైల్ కొంటే బెస్ట్ మీకు అనేది అయితే నేను ఆ రివ్యూలో అయితే చెప్తాను. సో ఈ వీడియో ద్వారా నార్జో 60 Pro అన్బాక్సింగ్ చూసి అలాగే ఇనిషియల్ ఇంప్రెషన్ కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.